అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో ఇద్దరు బిడ్డలతో సహా ఇంటి నుండి వెళ్లిపోయిన తల్లి ఆచూకీ లభ్యం అయినట్లు పీలేరు సిఐ యుగేందర్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు పీలేరు పట్టణం మోడల్ కాలనీలో నివసిస్తున్న వెంకటరమణారెడ్డి భార్య కవిత శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక విఎస్ఎన్ సిద్ధార్థ స్కూల్లో చదువుకుంటున్న తన ఇద్దరు పిల్లలు హేమలత, జస్వంత్ రెడ్డిలను తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయింది. మొన్న రాత్రి ఇంట్లో జరిగిన చిన్న గొడవ కారణంగా కోవిడ్లో ఉన్న తన అక్కకు ఫోన్ చేసి నేను నా పిల్లలు చనిపోతామని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో మీడియా ద్వారా వైరల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో పీలేరు పట్టణంలోనే సమీప బంధువుల ఇంట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తల్లి బిడ్డలు అదృశ్యం కథ సుఖాంతమైందని ఆయన అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి సిఐ యుగేందర్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో పీలేరు పట్టణం కాస్త ఊపిరి పీల్చుకుంది.